ఒక మాట కూడాని నోట్లో నాలుకలేని మరో జక్క కోసం వచ్చాను. సరిపోయారు ఇద్దరు. లడ్డుగా ఉంది కాబట్టి అవును, నీ చేతిలో ఏంటి? దగ్గుమందా? కాదు, బాదం పాలు. దాంతో పోసుకొచ్చావేంటి? ఇంట్లో ఇంకో బాటిల్ లేదు, అందుకే దీనిలో పోసుకుని వచ్చా మా అక్కకి ఇద్దామని. అయినా నీ చేతిలో ఏంటి? పాలు సీసా. మా తమ్ముడికి ఇద్దామని తెచ్చా. తమ్ముడు ఆమె తిన్నావా? బా ఇంకా తినలేదు. ఎప్పుడు చూడు పని పని పని. మా తమ్ముళ్ళ పోతే షో ఏమవుతుందో ఏంటో. అక్క, నువ్వు ఆమె తిన్నావా? తిన్నానన్నా. అంత తొందర ఏంటక్క నీకు? నేను తెచ్చేట కాగలేవా? టాబ్లెట్లు వేసుకోవాలి కదా, త్వరగా టైంకి తినే. ఓ, ఈ పంచు కోసం నాది చెప్పించారా? మరి లేకపోతే ఏంటి, ఇక్కడే బుడిబుడి అడుగుల బొజ్జాయి చిన్నారి అంటే ఇది మళ్ళీ ఇప్పుడు ఆవిడ చేత అక్క అనిపిస్తున్నారు. నువ్వు రెడీగా ఉండు, పాల ప్యాకెట్ మళ్ళీ ఇటు తేవాలి నువ్వు. అసలు ఈ స్కిట్ ఉందని తెలిస్తే అక్కడ కూర్చున్నాడు కాదు. అక్క ఇంకెందుకు కానీ అదేదో పాల డబ్బా పంపిస్తావు, అక్కడ ఉన్నాడు రెడీగా. ఓకే తమ్ముడు. చెల్లి, మన పనోడితో నువ్వు పాలసీసా పంపించు. మనోడా? అమ్మా, మీ స్కిట్ ఉందని మాకు తెలియ కూర్చున్నాం ఇక్కడ, మమ్మల్ని క్షమించండి ఇద్దరు. ఈవిడ సరిపోరు, నువ్వు కూడా వచ్చావా? తిరిగి అందరిని ఏదైనా మాట్లాడొచ్చుగా, మీరని చెప్పొచ్చుగా. ఇన్ని దారుణాలు చూస్తుంటే ఇంకేం మాట్లాడతాం? నువ్వు మీ అక్క వెళ్ళకపోతే మామూలుగా ఉండదు. నాకు మా అక్కకి వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చావంటే ఇంకా నీకు వార్నింగ్ అవ్వాల్సిందే. ఇక్కడున్న మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్. మీ అందరూ తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడతా. ఓకే. ఈ డ్రామా ఛానల్లో మా అక్క ఉంది. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. మీరందరూ మా అక్కని లడ్డు అంటే అనరం, షుగర్కి టాబ్లెట్లు వేసుకున్నావా అనరం, బీపీ డౌన్ అయిందా అనరం. చెయ్యకండి. ఇంకా మీరు అనిల్ ఏమైనా అనుకోండి. ఇక్కడ స్కిట్లు చేస్తున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? మనకేమన్నా అయితే మనం ఇక్కడి నుంచి పోతే ఐ విల్ ద మోస్ట్ ఎఫర్టబుల్ పర్సన్ ఒకడు ఉంటారు. అది నా లైఫ్ లో మా తమ్ముడు. నా తమ్ముడికి ఏమన్నా అయితే ఐ విల్ ద మోస్ట్ ఎఫర్టబుల్ పర్సన్. అత్తరెడ్డి, నాకు మాట ఇవ్వే. నాకు అస్సలు ఒప్పుకోలేదు. నీ తమ్ముడిని ఏం చేయకుండా ఉండాలంటే నాతో ఫుట్బాల్ ఆడవే. నా తమ్ముడు కోసం నేనేమైనా ఆడతా. ఓకే, నెక్స్ట్ పెట్టండి. నీకు పిచ్చి పట్టిందా? ఏమైంది? దోమలు లేకుండా దోమతెరలు ఎందుకు కట్టించావే? ఒసే, ఆ దోమతెరలు కాదే. అసలు నీకు ఫుట్బాల్ అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు గోల్ కీపర్ బాల్ ఫార్వర్డ్ చేస్తావా? బ్యాట్స్మన్. ఒసే, ఫుట్బాల్ లో బ్యాట్స్మన్ ఉండడే. అయితే బౌలింగ్ చేస్తా. బౌలర్లో కూడా ఉండడే. ఛ, అసలు ఎవరు లేకుండా ఈ గేమ్ ఎలా ఆడతావే? నువ్వు ఎప్పుడైనా గోల్ కొట్టావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు గోల్ కొడితే గచ్చి బాల్లో పడింది తెలుసా? అలా పడింది. నీ మారింది అక్కడే కాబట్టి. ఇదొకటి. ఏం చేస్తావే? ఇదే కదా హగ్గాడిగా, అందుకే హగ్గిచ్చా. ఛీ, 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 నాకు అర్థమైంది. వచ్చాడు. బాల్ కొట్టేప్పుడు హ్యాపీయా? అలా కాదే. నువ్వు ఆ దోమతెరకి అడ్డంగా నిలబడితే ఎలా కొడతారు గోలు? గోల్ కీపర్ అంటే అడ్డంగా నిలబడమే. నువ్వేమో ఇక్కడ అడ్డంగా నిలబడతావు. ఆ లడ్డు అంటే ఏమో ఆ తమ్ముడికి అడ్డంగా నిలబడుతుంది. సరిపోయింది. అప్పటి నుండి అనిల్ని నేనేమనలేదు. కానీ నువ్వు మా అక్కని మళ్ళీ లడ్డు అంటే అన్నావు. కాబట్టి చెప్తున్నా, నా
గోల్ కొట్టమనివే. మా తమ్ముడు ఎస్ఎంఏ అందరికి జుప్పు జుప్పు అయిద్ది. నీకవుతుంది. ఒసేయ్, మీ తమ్ముడిని ఒక గోల్ కొట్టమనివే. హైదరాబాద్ బిర్యానీ కంటే మీ తమ్ముడు ఎక్కడైతే అని చెప్తా. అక్క, వెళ్ళావు కదా, వచ్చి మన పరువు నిలబెట్టక్క. ముందు ఆవిడ నిలబెట్టు. తమ్ముడు వచ్చి గోల్ కొట్టు. హలో సార్, ఒక్కసారి ఆలోచించుకోండి. ఓడిపోవడానికి వచ్చారు కదా లడ్డు అంటే. లేదు, ఇద్దరిని కలిపి గోల్ వేద్దామని వచ్చా. మనం బలహీనంగా ఉన్నాం. ఆవిడ రెచ్చగొట్టడం అవసరమా? ఫస్ట్ మీరు కొడతారా, నన్ను కొట్టమంటారా? అనిల్, కొట్టినా నీకే రిస్క్, కొట్టకపోయినా నీకే రిస్క్. సరే, భయపడుతున్నారు కాబట్టి ముందు మీరే కొట్టండి. రెఫరీ లేడా? అడిగారు కాబట్టి ఆ పోస్ట్ మీకే. నేనే కాదు. మీరేంటి గోల్ కీపరా? Yes. నేను మిమ్మల్ని దాటి బాల్ పోస్ట్ లోకి వెళ్ళాలా? మరి ఇది పోయినట్టే. రెడీ? కమాన్ కమాన్ అనిల్. 1 పాయింట్ అనిల్ లివర్పూల్. ఇప్పుడు నేను కొడతాను చూడండి. బాల్నే కదా, నన్ను కాదు కదా. నాకు రెండు ఒకటే. యాక్చువల్ గా ఈ ఆటలో నాకు ఒక గోల్ కీపర్ ఉన్నాడు, అతను తెచ్చుకుంటాను. తేజ రారా. తేజ అయితే నాకు మొహమాటమే లేదు, తేజాన్ని కొడతా. వాడు ఆపలేడు, వాడికి ఏమోమడం. ఆ టెంట్ ఇచ్చిన్నారు. టెంట్ లోకి వెళ్ళిపోతారేమో. కొన్ని చోట్ల గెలవడం కంటే ఓడిపోవడం బెటర్లే. లేదు, ఒక పాయింట్ టై అయింది. అనిల్ గారు ఇప్పుడు ఓడిపోతే తర్వాత ఆయన ఓడిపోవాల్సి వస్తుంది. అందుకే ఆయన తెలిసి ఆటలో ఓడిపోయారు. ఇట్ అయిపోయిందా? మరి నేను ఎందుకు వచ్చా గోల్ నేను గోల్ కీపింగ్ చేయడానికి వచ్చానా? ఎండింగ్ నేను ఇస్తా. సుధీర్ గోల్ కీపర్, నేను గోల్ కొడతా. సార్ సుధీర్, ఆపావనుకో నీకు సినిమా ఛాన్స్ లేదు. ఏంటి వెనక్కి వెళ్తున్నారు? హలో, దగ్గరికి వచ్చి మెల్లిగా మెల్లిగా. రెడీ? ఏ సైడ్ అని చెప్పలేదు కదా, గోల్ గోల్ కొడతాను అన్నాడు, కొట్టేశాడు. నీకు కావాల్సిందేంటి? గోల్. ఏ పోస్ట్ లో కొడితే ఏంటి? కొట్టేసాగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది గనక మీరు టెలికాస్ట్ వేస్తారా? ఇంత మోసమా, ఇంత దగ? కావాలంటే మీకు ఇంకో అవకాశం ఉంది. సేమ్ పొజిషన్ లో ఉంటాడు, మీరు అటే వేసుకోవచ్చు గోల్. నేను రెడీ. రెడీ? గోలీ మార్ పిక్చర్ లో యాక్ట్ చేస్తే నాకు గోల్ వేయడం తెలియదు అనుకున్నావా? థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ.